హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సోషల్‌కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఇది తెలంగాణ ప్రీవియస్‌గా జరిగిన టెట్ అండి. దీంట్లో సోషల్‌లో మనకి 48 బిట్స్ అయితే ఉంటాయి. మొత్తం ఓవరాల్‌గా మెథడాలజీ, సోషల్ 2 కలిపి మనకి 60 బిట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి 48 బిట్స్ కంటెంట్ నుంచయితే వస్తాయి. ఇంక మిగతా 12 బిట్స్ మనకి మెథడాలజీ నుంచయితే వస్తాయి. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి చదవాలి అని చాలామందికి డౌట్ ఉంది. మీరు తెలుగు అకాడమీ మనకి ప్రీవియస్‌గా జ బుక్స్ ఉన్నాయి కదా! ఈ బుక్స్ 6థ్ నుంచి 10థ్ వరకైతే చదవండి. ఎక్కువగా పేపర్ 2 వాళ్ళైతే 8, 9, 10 బాగా చదవండి. ఎందుకంటే 80% బిట్స్ అయితే వీటి నుంచే వస్తాయి. మిగతా 20% బిట్స్ మనకి 6థ్, 7థ్ నుంచి వస్తాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వీడియోలో ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఈ పేపర్‌లో ఎలాంటి బిట్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఇక నేను ఆల్రెడీ సోషల్ పేపర్ అయితే పెట్టాను. ఆ పేపర్‌లో కూడా మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు లాస్ట్ మినిట్‌లో మీరు చేయాల్సిందల్లా ఓన్లీ ప్రాక్టీస్ పేపర్స్, మాక్ టెస్ట్‌లు, మీరు చదివిన దాన్ని రివైజ్ చేయడం. కొత్త టాపిక్స్‌నైతే చదవకండి. ఉన్న వాటిని బాగా రివైజ్ చేయండి. రివిజన్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్షన్ అయితే వస్తుంది. కొత్త టాపిక్స్ చేస్తే చదివారనుకోండి మీరు కన్‌ఫ్యూజ్‌కి అయితే గురవుతారు. అందుకని మీరు చదివినవే వాటి మీదనే ఎక్కువగా రివిజన్ చేయండి. చదివిన వాటినే బాగా రివిజన్ చేయండి. మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా! హిస్టరీలో అయినా, సివిక్స్‌లో అయినా, జాగ్రఫీ అయినా, ఎకనామిక్స్ అయినా మీకు ఈ 48 బిట్స్‌లో నుంచి ఎలాంటి బిట్స్ వస్తాయి? ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువగా బిట్స్ వస్తాయి? ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌ని రీసెంట్‌గానే స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు పేపర్ మీకు యూజ్‌ఫుల్ అయితే మీరు లైక్ చేయండి. టెట్, డీఎస్‌కి సంబంధించిన ఏపీలో నేను సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. ఒకవేళ టెట్ మీరు డీఎస్సీ రాయాలన్నా గానీ ఏపీలో ఆ పేపర్స్ కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. మాకు ఏపీలో పెట్టిన పేపర్స్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను ప్రీవియస్‌గా టెట్ పేపర్స్ కూడా ప్రీవియస్‌వి అప్‌లోడ్ అయితే చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ వాళ్ళు కూడా నన్ను పెట్టమని అయితే అడుగుతున్నారు కామెంట్స్‌లో. అందుకనే మీకోసం కూడా నేను సోషల్ బిట్స్ ప్లస్ తెలుగు బిట్స్ ఇవన్నీ అయితే మీ ముందుకైతే తీసుకొనొస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అందుకని ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికైతే ట్రై చేయండి. మాకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏ ఏ సబ్జెక్ట్‌లో మనము ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేదైతే చెప్తాను. ఇక చూద్దాం పదండి బిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది. ఈ పర్వతాలు యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ ఖండానికి ఖండాల నుంచయితే మీరు జాగ్రఫీలో చూసుకోండి. కాకేసియన్ పర్వతాలు. ఇక్కడ ఈ ఈ మ మీరు ప్రీవియస్ పేపర్స్‌ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకి ఒక 10% దాకా బిట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తెలంగాణలో నేల కింద ఉన్న రాళ్లలో ఎక్కువ భాగం గ్రానైట్‌తో కూడి ఉంటాయి అని గట్టి మరియు నీరు పీల్చని రాళ్ళు ఉంటాయి. భారతదేశ ఉత్తర సరిహద్దున విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు ఈ రకానికి చెందినవి. హిమాలయ పర్వతాల నుంచయితే మనకి బిట్స్ అయితే వస్తాయి. మీరు ఆ టాపిక్‌నైతే క్లియర్‌గా చదవండి. నవీన ముడత పర్వతాలు మనకి మధ్య హిమాలయాలు, శివాలిక్ పర్వత శ్రేణి ఉన్నాయి కదా! అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ ప్రాంతం ప్రవహించే నదులేమిటి? ఎత్తైన శిఖరాలేమిటి? అనేది వాటి యొక్క మారుపేర్లు కూడా అడుగుతారు. ఈ ఈ హిమాలయ పర్వతాల గురించైతే చూసుకోండి. ఈ క్రింది వాటిలో మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి పశ్చిమం వైపు ప్రవహించే నది ఏమిటి? ఇక్కడ తపతీ నది. చూడండి మనకి ఈ నదులు ఎక్కడ పుట్టాయి? ఎక్కడ మనం భారతదేశంలో ఎక్కడ పుట్టాయి? మన తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తున్నాయి అనైతే అడుగుతారు. అవి కూడా మీరు చూసుకోండి. మనకి కృష్ణా నది ఆర్ గోదావరి నది అయినా, మూసీ నది అయినా ఎక్కడ పుట్టాయి?
అనేది మన ఇన్ ఇవి ఏ వైపుకు ప్రవహిస్తున్నాయనేది కూడా అడుగుతారు. తూర్పు వైపుకు ప్రవహించే నదులేమిటి? పడమర వైపు ప్రవహించే నదులేంటి అని గూడా అడుగుతారు. ఇటు జన్మస్థలాలు అడుగుతారు. వాటి ఉపనదులు కూడా అడుగుతారు. మీరు నదుల నుంచి కూడా మీరు ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి, ఆ టాపిక్‌ని గూడా మీరు క్లియర్‌గా చదవండి. ఇక నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగాను మారడం ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఇక్కడ మనకి నీటి ఆవిరి, నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారడాన్ని మనం ఏమంటారు అనేది ఇచ్చారు. ద్రవీభవనము అని అంటారు. ఇక్కడ ప్రపంచ పీడన మేకల్లో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను ఇలా అంటారు. మనకి ఈ పవనాలు ఉన్నాయి కదా! పవనాలు టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి శీతల పవనాలు, ఉష్ణ పవనాలు, వ్యాపార పవనాలు ఉన్నాయి గదా! చక్రవాకాల నుంచి కూడా బిట్ అయితే వస్తుంది. మనకి 8థ్ క్లాస్‌లో మనకి జాగ్రఫీలో ఉంటాయి. 9థ్‌లోనూ ఉంటాయి. చూడండి మీరు ప్రపంచ పవనాలు ఎక్కడి నుంచి వీస్తాయి అనేది కూడా అడుగుతారు ఇవి. ఈ రకమైనటువంటి అడవులు భూమధ్య రేఖకు అతి దగ్గరగా మరియు ఉష్ణమండలాలకు సమీపంగా ఉన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. మనకి ఈ ఉష్ణమండల సతతహరిత అడవులు, అరణ్యాలు ఉన్నాయి కదా! ఇవి కూడా మీరు చూసుకోండి. ఉష్ణమండల సతత హరిత అడవులు. ఎక్కడ మనకి భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న అడవులను గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. గడ్డి భూములు కూడా మనకి ఉన్నాయి కదా! ఆఫ్రికాలో ఉన్న గడ్డి భూములేమిటి? ఆస్ట్రేలియాలో ఉన్న గడ్డి భూములు, ఈ ఆఫ్రికాలో ఉన్నవి, యూరోప్‌లో ఉన్నవి అడుగుతారు. క్యోటో ప్రోటోకాల్ ప్రకారము గ్రీన్ హౌస్ వాయువు విడుదలను 5.2% కంటే తక్కువకు తగ్గించడం అనే లక్ష్యాన్ని ఈ సంవత్సరాల మధ్య చేరుకోవాలి అని ఇచ్చారు మనకి 2008 నుంచి 2012 మధ్య కాలంలో. మనకి జాగ్రఫీ నుంచి మీరు చూడండి మినిమమ్ 10 బిట్స్ అయితే జాగ్రఫీ నుంచి అయితే వస్తాయి. ఇప్పుడు మనకి ఇప్పటివరకు వచ్చిన బిట్స్ అన్నీ జాగ్రఫీ మీదనే ఉన్నాయి. భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల్లో పండే ప్రధాన ఆహార పంటలు. మీకు ఆహార పంటలు మన భారతదేశంలో ఎక్కువగా పండే ఆహార పంట ఏమిటి? విదేశాలకు ఎగుమతి అయ్యే ఆహార పంట ఏమిటి? మన తెలంగాణలో ఎక్కువగా పండే ఆహార పంట ఏంటి? ఆంధ్రాలో ఎక్కువగా పండే పంట ఏంటి? వీటిని వరి పరిశోధనా కేంద్రాలు, పత్తి పరిశోధనా కేంద్రాలు, చెరకు పరిశోధనా కేంద్రము ఇవన్నీ అయితే అడుగుతారు. ఈ పంటల గురించి మీరు చూసుకోండి. మనకి రబీ సీజన్‌లో ఏ పంటలు పండిస్తారు ఎక్కువగా? ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా ఏ పంటలు పండిస్తారని కూడా అడుగుతారు. అది కూడా చూసుకోండి. ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలలో పండేటివనైతే ఇక్కడ ఇచ్చారు. మనకి ఇప్పుడు దక్షిణ ప్రాంతంలో పండేటివేంటి అనేది కూడా అడగొచ్చు. ఇక్కడ ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా గోధుమ అయితే పండుతుంది. వ్యవసాయం టాపిక్ నుంచయితే బిట్లయితే 2, 3 అయితే వస్తాయి. హరిత విప్లవం యొక్క 3వ దశలో అనగా 1990 నుండి నేటి వరకు భారతీయ రైతులు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి వారి ఉత్పత్తులను దేశంలోని మార్కెట్‌కు మరియు ఎఫ్‌సిఐ ద్వారా ప్రభుత్వానికి విక్రయిస్తారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని జనపనార మిల్లులు ప్రధానంగా ఏ నది ఒడ్డున ఉన్నాయి? మనకి నది ఒడ్డున ఉన్నాయనేది కూడా ఇచ్చారు చూడండి. హుగ్లీ నది ఒడ్డున ఉన్నాయి. ఇక్కడ మనకి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో జనపనార మిల్లు ప్రధానంగా ఏ నది ఒడ్డున ఉన్నాయి? హుగ్లీ నది ఒడ్డున ఉంది. జనపనార మిల్లులు ఎక్కువగా ఏ నది ఒడ్డున ఉన్నాయంటే మనకి హుగ్లీ నది ఒడ్డున ఉన్నాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య వాణిజ్యాన్ని వివరించడానికి ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? మనకి 2 అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఎకనామిక్స్‌కి సంబంధించినవి బిట్ చూడండి. మనకి ఎకనామిక్స్ నుంచి ఇప్పుడు ఒకటైతే స్టార్ట్ అయింది. భారతదేశంలో ఈ ఖనిజ నిల్వలు మరియు ఉత్పత్తిలో తీవ్ర కొరత ఉంది. మనకి ఈ ఖనిజాలు చూడండి మనకి బాక్సైట్, ఇనుప ధాతువు ఇవి ఉన్నాయి కదా! మన దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఇనుప ఖనిజం ఏమిటి? ఖనిజాలు ఏమిటి? మన భారతదేశంలో
తెలంగాణలో ఉన్న ఖనిజాలు, మొదటి స్థానంలో ఉన్న ఖనిజం ఏమిటి? ఉత్పత్తి చేసేది ఎక్కడ? ఏ రాష్ట్రము? అలాంటి బిట్స్ అయితే అడుగుతారు. దీనికి రిలేటెడ్‌గా ఇలాంటి బిట్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రాగి 1960లో భారతదేశంలోని ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాలలో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధి కోసం స్థాపించబడిన సంస్థ ఏమిటి? ఇక్కడ 1960లో మనకి భారత జాతీయ రహదారి అథారిటీన సరిహద్దు రోడ్డు సంస్థలు. ఈ రోడ్లలో నుంచి మనకి రక్షణ వ్యవస్థలో ఎక్కువగా మనకి నైన్త్ క్లాస్‌లో ఉంటుంది ఈ టాపిక్. వాటినైతే చూసుకోండి మనకి ఎక్కువగా. మణిపూర్‌లో దీనిని నివారించడానికి మైరా పైబీ ఒక ఉద్యమంగా ఉద్భవించింది. 1970లో మద్యం సేవించి బజార్‌లో గొడవ చేయడాన్ని. ఈ క్రింది వానిలో యూఎన్ భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు. మనకి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ప్రతి సెషన్‌లో మనకి ఒక బిట్ అయితే వచ్చింది. మనకి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాలు భద్రతా మండలిలో ఉన్నవి. అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది? వాటి స్థావరాలు ఎక్కడున్నాయి? మనకి యూఎన్ఏలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి కదా! మనకి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సంస్థలు యునెసెఫ్, యునెస్కో ఇక్కడ అవున్ ఆ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిలోని సభ్యులు ఎంతమంది? ప్లస్ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని? ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి జాతీయ గీతం ఏమిటి? ఐక్యరాజ్య సమితికి శాశ్వత సభ్య దేశాలు ఏమిటి? సర్ ఫస్ట్‌ది మనకి జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా! జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాలు ఏంటి? వాళ్ళకున్నటువంటి పదవీ కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఈ విధంగా క్వెషన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అది ఎప్పుడు స్థాపించారు ఐక్యరాజ్య సమితిని అనేది కూడా అడుగుతారు. అవైతే చూసుకోండి. దీనికి ఈ బిట్‌కి రిలేటెడ్‌గా అవి కూడా చూసుకోండి. మనకి 5 సభ్య దేశాలు అనైతే ఇచ్చారు. భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 సభ్య దేశాలు యూఎన్ఏ, యూకే, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. మన ఇండియా 1992లో ఈ సంస్థ ఒత్తిడి కారణంగా భారతదేశంలో సరళీకరణ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. మనకి ఇది బ్యాంకింగ్‌కి సంబంధించినవి. అంతర్జాతీయ ద్రవ్యనిధి. భారతదేశంలో ఈ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ మనకి సివిక్స్ బిట్స్ అయితే స్టార్ట్ అయినాయి. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఈ భారత రాజ్యాంగ సవరణ చట్టము ప్రజాప్రతినిధులను ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పించింది. రాజ్యాంగ సవరణ చట్టం చూడండి. రాజ్యాంగ సవరణ చట్టాన్ని నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ సవరణ చట్టాలైతే మీరు చూసుకోండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టము, 44వ రాజ్యాంగ సవరణ చట్టము, 61, 81, 86, 102 ఇలాంటి మనకి ఉన్నాయి సవరణ చట్టాలు. అవి చాలా ఇంపార్టెంట్. అవైతే మీరు చూడండి. ఇక్కడ మనకి రాజకీయ పార్టీల నుండి మరొక రాజకీయ పార్టీకి ఫిరాయింపు కారణంగా అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పించింది 52వ రాజ్యాంగ సవరణ చట్టం. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ 3 చట్టాల నుంచి చూసుకోండి. వీటిల్లో నుంచి మళ్ళీ బిట్ అయితే రావచ్చు. క్రింది వాటిలో ఒకటి కంటే ఎక్కువసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన భారత రాష్ట్రపతి. ఇక్కడ మనకి భారత రాష్ట్రపతి అధికారాలు అడుగుతారు. ఎవరెవరిని నియమిస్తారు అనేది కూడా అడుగుతారు. మనకి రాష్ట్రపతి యొక్క అధికారాలు, వాళ్ళ యొక్క విధులు ఇవి మీరు చూసుకోండి. మనకి భారత రాష్ట్రపతి మనకి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కదా! అత్యవసర అధికారాలు అవి 3 ఉన్నాయి కదా! 352, 56, 360 అధికారంలో ఉన్నాయి కదా! ఆ మూడిటినైతే మీరు చూసుకోండి. ఇంకొకటి మనకి భారత రాష్ట్రపతి మొట్టమొదటి రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి వాళ్ళ స్థానాలు ఏ స్థానం నుంచి వాళ్ళు మనకి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అంటే శాసనసభ నుంచా, రాజ్యసభ నుంచా అని అడుగుతారు. ఏ పార్టీ నుంచి వాళ్ళు ఎన్నికయ్యారు అని కూడా అడుగుతారు. ఇక మనకి వరుస క్రమం కూడా అడుగుతారు. రాష్ట్రపతులు వరుస క్రమం
మనం తక్కువ కాలం పరిపాలించిన రాష్ట్రపతి, ఎక్కువ కాలం పరిపాలించిన రాష్ట్రపతి, 2 కంటే 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఎవరు అని ఇలాంటి బిట్స్ కూడా అడుగుతుంటారు. మనకి ఇంకేమిటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా అయిన వాళ్ళెవరు అని కూడా అడుగుతారు. ఇంకా మీకు రాష్ట్రపతి యొక్క విధులేంటి అనేది అడుగుతారు. ఎవరెవరిని నియమిస్తారు? రాష్ట్రపతి ఎవరికి సలహాదారులుగా ఉంటారు? రాష్ట్రపతి యొక్క రాజీనామాని ఎవరికి సమర్పిస్తారు? ప్లస్ రాష్ట్రపతిని తొలగించాలంటే ఏ అభియోగం ద్వారా తొలగిస్తారు? అనేది కూడా అడుగుతారు. దీనికి రిలేటెడ్‌గా ఆ టాపిక్స్‌ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఈ ఈ బిట్ ఇచ్చారు కాబట్టి దీనికి రిలేటెడ్‌గా అవొస్తాయనైతే నేను చెప్తున్నాను. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ చూడండి జాకీర్ హుసేన్ కూడా ఇచ్చారు. నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు మన తెలంగాణ నుంచి. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ క్రింది వాటిలో ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడింది. ఇక్కడ చూడండి మనకి మన రాజ్యాంగంలో నుంచి మనకు ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, స్థానిక స్వపరిపాలన, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు ఇవన్నీ ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారని ఎక్కువగా అడుగుతారు. మనకి ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నది ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ప్రాథమిక విధులని మీరు ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. భారత రాజ్యం యొక్క ప్రవేశికను కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారో మీరు కామెంట్ చేయండి. ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. మనకి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, విధులు అనేటివి చాలా ముఖ్యమైన టాపిక్స్. ఇవి మనకి డిఎస్సిలో కరెంట్ అఫైర్స్‌గా అడుగుతారు. టెట్‌లో కూడా మనకి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే టాపిక్ ఏంటంటే అది హక్కులు. ప్రాథమిక హక్కుల నుంచి, ప్రాథమిక విధుల నుంచి, ఆదేశిక సూత్రాల నుంచి. ప్రాథమిక విధుల నుంచి మనకి 10 విధులైతే ఉన్నాయి కదా! ఒకటి కొత్తగా మనకి చేర్చడం అయితే జరిగింది. అది మన 6-12 సంవత్సరాల మధ్య ఉచిత ప్రాథమిక విద్యను చేర్చారు కదా! ఇలాగా మనకి అది విధులను ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది అడుగుతారు. విధులని ఎవరి సవరణ ప్రకారం తీసుకోవడం అయితే జరిగింది, ఎవరి సలహా ప్రకారం తీసుకోవడం అయితే జరిగింది అనేది కూడా అడుగుతారు. ఆదేశ సూత్రాలు కూడా మనకి ఎక్కడి నుంచి ఏ అధికరణం నుంచి ఏ అధికరణం వరకు ఉందనేది కూడా అడుగుతారు. అవి అయితే మీరు చూసుకోండి. ఆ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు రివిజన్ చేసుకునేటప్పుడు వాటిని దీనికి రిలేటెడ్‌గా చదువుకోండి. క్రింది వాటిలో ఉన్నత న్యాయస్థానము దిగువ కోర్టుకు జారీ చేసే ఈ రిట్ల ప్రకారం క్రింది కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసులను తనకు తానుగా బదిలీ చేసుకోవడం. మనకి ఈ రిట్లు కూడా చాలా ఇంపార్టెంట్. హె హెబియస్ కార్పస్, మాండమస్. హెబియస్ కార్పస్ అంటే 24 గంటల్లో కోర్టు ముందు మన ముద్దాయిని హాజరుపరచాలి. ఇలాగా మీరు న్యాయస్థానాలు ఈ రిట్ల నుంచి మనకి 5 రిట్లయితే ఉన్నాయి. ఈ 5 రిట్లని మీరు ఖచ్చితంగా చదువుకోండి. వీటి నుంచి కూడా బిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏ సెషన్‌లో ఇస్తారు అనైతే చెప్పలేం కానీ ఏదో ఒక సెషన్‌లో అయితే వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి సెర్షియోరరీ అనేది మనకి ఏంటంటే ఒక కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసులను తనకు తానుగా బదిలీ చేయడాన్ని అంటే ఈ సెర్షియోరరీ అంటారు. కోవరెంట, మాండమస్ అంటే ఏమిటి అనేది మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని కోర్టులో నుంచి ఉన్న అధికారాలని తనంతట తానుగా బదిలీ చేస్తుంది. కొన్ని కోర్టులు కింద నుంచి వచ్చిన రిట్లని రద్దు చేస్తుంది. ఇట్లాగా మనకైతే ఉంటాయి. వీటన్నిటినైతే మీరు చదవండి. ఇవి 5టిని చదువుకోండి. ఈ దేశాలను ఐక్యరాజ్య సమితి యొక్క అసలైన సభ్య దేశాలుగా పరిగణిస్తారు. మనకి జూన్ 25, 1995 శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం చూడండి. చార్టర్‌పై సంతకం చేసిన దేశాలని అంటే మనకి ఈ చార్టర్ సంతకం తర్వాతనే మనకి ఐక్యరాజ్య సమితిని అయితే స్థాపించడం అయితే జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారము ఈ అంశాలపైన చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఏ అధికరణ పైన చూడండి ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా అయితే బిట్లయితే వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ అంశాలపైన చట్టాలు చేసే అధికారము మనకి ఈ జాబితాలు చూసుకోండి. కేంద్ర జాబితాలో ఏ అంశాలొస్తాయి, ఉమ్మడి జాబితాలో ఏ అంశాలొస్తాయి, రాష్ట్ర జాబితాలో ఏ అంశాలొస్తాయి అనేది చూసుకోండి. దీని నుంచి కూడా ఒక బిట్ వస్తది మనకి. ఈ ఈ అంశాలనేటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఉమ్మడిగా ఉన్నటివి
ఏ విద్యకు సంబంధించినవి ఇప్పుడు ఉమ్మడి జాబితాలో మార్చడం అయితే జరిగింది. రాష్ట్ర జాబితాలో స్టాంప్ డ్యూటీలు ఇలాంటివన్నీ అయితే ఉంటాయి కదా! పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు ఇవన్నీ ఉన్నాయి కదా! అవశేష అంశాలని కేంద్ర జాబితా చూసుకుంటుంది. ఇక్కడ గ్రీన్ పీస్ ఉద్యమం దీనిపైన పలు దేశాలలో ఉద్యమం చేపట్టింది. వాతావరణ మార్పులు. ఈ యుద్ధంలో యుఎస్ఏ నాపామ్ బాంబులతోనూ సహా రసాయన ఆయుధాలను కనిపెట్టి ఉపయోగించింది. వియత్నాం యుద్ధం. 1972లోని జుల్ఫికర్ అలీ భుట్టో మరియు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఈ ఒప్పందం పైన భారతం మరియు పాకిస్తాన్లు సంతకం చేశాయి. మనకి ఇవి ఒప్పందాలు కూడా మీరు చూసుకోండి. ఈ సివిక్స్కి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి కదా, లక్నో ఒడంబడిక, ఇక్కడ నెహ్రూ మధ్య, జిన్నా మధ్య జరిగిన ఒప్పందాలు, ప్లస్ మనకి బ్రిటిష్ వారితో జరిగిన ఒప్పందాలు ఇవన్నీ చూసుకోండి. సిమ్లా ఒప్పందం ఇక్కడ చూడండి, సింధు జల ఒప్పందము, లాహోర్ ప్రకటన మనకి ఎప్పుడు జరిగింది అనేది అడుగుతారు. ఎవరెవరి మధ్య జరిగింది అని కూడా అడుగుతారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దీనిని వివరిస్తుంది. మనకి దీంట్లో ఉన్న షెడ్యూల్, అధికరణలు, ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, షెడ్యూల్ ఎన్ని ఉన్నాయి అనేది అడుగుతారు. మనకి రాజ్యాంగం రాకముందు ఎన్ని ఉన్నాయి, మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్ని వచ్చాయి అనేది కూడా అడుగుతారు. ఇక్కడ చూడండి, రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో ఉన్నటివి మనకి ప్రజాప్రతినిధులను అర్హులుగాను ప్రకటించడానికి గల కారణాలను మరియు విధానాల గురించి 10వ షెడ్యూల్ చెప్తుంది. ఈ క్రింది ఉదాహరణలో ఒకటి అసంఘటిత రంగానికి చెందదు. మనకి ఇది ఎకనామిక్స్కి సంబంధించిన బిట్టు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి చికిత్స చేస్తున్న వైద్యుడు. ప్రస్తుతం ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగాను దోహదపడుతుంది. ఈ రంగము భారత ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా దోహదపడుతుంది. అంటే సేవా రంగం అనేది ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా దోహదపడుతుంది. ప్రీవియస్ పేపర్లో కూడా మనకి ఈ వ్యవసాయ రంగం గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు సేవా రంగం గురించి అయితే అడిగారు. వ్యవసాయ రంగంలో మనకి ఇంతకుముందు పేపర్లో మీరు ఒక్కసారి చూడండి, ఆ పేపర్ని కూడా నేను ఐకార్డ్లో ఇస్తాను. 2024లో చైనా మానవ అభివృద్ధి సూచికగా ఉంది. అప్పుడు చైనాలో ఈ అభివృద్ధి దశ కిందకు వస్తుంది. మనకి మానవ అభివృద్ధి సూచి నుంచి కూడా ఒక బిట్ అయితే ప్రీవియస్‌గా వచ్చింది. ఇప్పుడు కూడా ఇది ఈ పేపర్‌లో కూడా రావడమే జరిగింది. కాబట్టి మానవ అభివృద్ధి సూచికలోని వేటిని గణాంకంగా తీసుకుంటారు, మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది, మానవ అభివృద్ధి సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇలాంటివి ఈ మానవ అభివృద్ధి సూచికి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. మొదటి స్థానంలో ఏది ఉంది, చివరి స్థానంలో ఏది ఉంది అని చూసుకోండి. ఫస్ట్ 3 స్థానాలు ఏమిటి, చివరి 3 స్థానాలు ఏమిటి అనేది ఈ మానవ అభివృద్ధి సూచికను చూసుకోండి. అధిక మానవ అభివృద్ధి. మన భారతదేశంలో ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రవేశపెట్టింది మానవ అభివృద్ధిని, ఇప్పుడు మనకి భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేది కూడా చూసుకోండి. పాడి ఉత్పత్తిలోని ఒక రైతు గ్రామంలో తన సొంత పశువుల కొట్టాన్ని కలిగి ఉన్నాడు. ఒక రైతు గ్రామంలో పశువుల కొట్టం కలిగి ఉండడం ఈ ఉత్పత్తి కారకం క్రిందకు వస్తుంది. ఇక్కడ భూమి. జాతీయ ఆదాయాన్ని ఇలా కూడా అంటారు. మనకి జాతీయ ఆదాయం చూసుకోండి, నికర జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఇవి మీరు చూసుకోండి. దీన్ని ఏవేవి వీటిలోకి వస్తాయి, నికర దేశీయోత్పత్తి అంటే ఏమిటి, నికర జాతీయోత్పత్తి అంటే ఏంటి అనేది మీరు క్లియర్గా చదవండి. దీని నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వస్తుంది. మనకి ఎప్పుడు లెక్కిస్తారు జాతీయ ఆదాయాన్ని, కారక వ్యయ దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఇక్కడ చూడండి, స్థూల దేశీయోత్పత్తి అడిగారు, ఇక్కడ నికర దేశీయోత్పత్తి, మార్కెట్ ధరల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి. వేటిని లెక్కిస్తారు మనకి అడుగుతారు. దీంట్లో బహుళజాతి కంపెనీలు దేని సహాయంతో ప్రపంచ మార్కెట్లోనికి ప్రవేశిస్తాయి. WTO. దీంట్లో ఈ పేపర్లో మనకి ఎకనామిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వచ్చాయి. మనకి దీంట్లో ఒక 6 బిట్స్ దాకా అయితే ఎకనామిక్స్ నుంచి అయితే ఉన్నాయి.
వినియోగదారుల సూచికకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇక్కడ చూడండి, అన్ని స్టేట్మెంట్లు మీరు చదవండి. భారత ప్రభుత్వం వేర్వేరు సిపిఐలను ప్రకటిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏను లెక్కించడానికి సిపిఐ ఉపయోగపడుతుంది. రిటైల్ ధరల వద్ద కొన్ని ఎంపిక చేయబడిన వినియోగ వస్తువుల ధరలో మార్పులను మాత్రమే సిపిఐ కొలుస్తుంది. ఇచ్చిన స్టేట్మెంట్ను గుర్తించండి. ఇక్కడ మనకి ఏబిసి అన్నీ సరి అయినవే అంట. ఇక్కడ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రభుత్వ దిగుమతి మరియు ఎగుమతి విధానాన్ని ఈ కారణం చేత సవరిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం కొరకు మనకి ఎగుమతులు, దిగుమతుల విధానం ద్రవ్యోల్బణ పరిస్థితిలో ఎగుమతులు మరియు దిగుమతుల విధానాన్ని ఈ కారణం చేత అనుసరిస్తుంది. ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయించే వస్తువుల ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయి. అప్పుడు ధరలో ఉన్న వ్యత్యాసాన్ని వీరు భరిస్తారు. ఇక్కడ మనకి ఈ ధరల నుంచి కూడా డిమాండ్, సప్లై నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ప్రభుత్వము భరిస్తుంది. రవి అధిక వడ్డీ పొందడానికి బ్యాంకులో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నాడు. అతను తన ద్రవ్యానికి బ్యాంకు నుండి ఎక్కువ వడ్డీని పొందుటకు తన దగ్గర ఉన్న డబ్బును ఆ ఖాతాలో డిపాజిట్ చేశారు. దీన్ని ఏ ఖాతా అంటారు? సేవింగ్ ఖాతానా, చిన్న సేవింగ్ ఖాతానా, కరెంట్ డిపాజిట్ ఖాతానా, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా అని అంటారు. మనకి బ్యాంకుల గురించి మెయిన్ మీరు చూసుకోవాల్సింది, వాణిజ్య బ్యాంకులని మనకి కొన్ని జాతీయమైతే చేశారు. మనకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్న టైంలో అది ఏ పంచవర్ష ప్రణాళికలు చేశారు అనేది అడుగుతారు. మనకి సహకార బ్యాంకులు అంటే ఏమిటి, వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి, ప్రైవేట్ బ్యాంకులు ఏంటి, గవర్నమెంట్ బ్యాంకులు అంటే ఏమిటి అనేటివి మీరు చూసుకోండి. బ్యాంకింగ్కి సంబంధించి మనకి ఆర్బీఐ నుంచి ఎక్కువగా బిడ్లు అయితే వస్తాయి. ఆర్బీఐ ఎప్పుడు స్థాపించారు, ఆర్బీఐ యొక్క విధులు ఏమిటి, ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరు, ప్రస్తుతం గవర్నర్ ఎవరున్నారు అని అడుగుతారు. ఆర్బీఐ యొక్క విధులు అవి ఏ బ్యాంకులకి ఎటువంటి సహాయం చేస్తుంది అనేది మనకు అడుగుతారు. మీరు ఆ టాపిక్స్ ఈ బ్యాంకింగ్కి సంబంధించి ఆ విధంగా అయితే చూసుకోండి. ఎస్బీఐని ఎప్పుడు స్థాపించారు, ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు అనేది కూడా అడుగుతారు. అది మనకి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో ఆర్బీఐ గురించి అడిగారు, దీంట్లోనేమో ఈ బిట్ అయితే అడిగారు. బ్రిటిష్ ఇండియాలోని జమీందారు వ్యవస్థ ఆధారంగా ఈ ప్రాంతాలలో అమలు చేయబడింది. మనకు జమీందారు వ్యవస్థ జమీందారు వ్యవస్థ పద్ధతులు ఉన్నాయి కదా, రాయత్వారి పద్ధతి, జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతులు ఉన్నాయి కదా. ఈ 3 పద్ధతులు చూసుకోండి. బెంగాల్, బీహార్, ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలలో జమీందారీ వ్యవస్థని ఫస్ట్ ప్రారంభించారు. ఆ ప్రాంతాలలో అమలు చేశారు. రైత్వారీ విధానాన్ని మనకి దక్షిణ భారతదేశంలో అయితే ఎక్కువగా చేశారు. ఇక్కడ మహల్వారీ పద్ధతిని కూడా ఎక్కడ చేశారు అనేది అయితే చూడండి. ఎవరు స్థాపించారు అనేది కూడా చూడండి. మనకి ప్రీవియస్ పేపర్లో కూడా ఆ బిట్ అయితే వచ్చింది. చూడండి, క్రింది వాటిలో ఏ ఎస్టేట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతమును బాగా విస్తరిస్తుంది? ఇక్కడ ఏ పాలనకైనా వారసుడు లేనట్లయితే అతని రాజ్యం కంపెనీ పాలనలోనికి వెళ్ళిపోతుంది. బ్రిటిష్ పరిపాలన గురించి ఇవి బ్రిటిష్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మనకి నిజాం కాలంలోనే ఇది ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా. ఇక్కడ మనకి కుతుబ్ షాహీల కాలంలో, అసఫ్ జాహీల కాలంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఏ విధంగా జరిగింది అనేది ఆ టాపిక్ని అయితే చూసుకోండి. మనము ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించినప్పుడు మనం తమ పాపాల భారాన్ని పెంచుకుంటాము. దీనిని ఎవరు బోధించాడు? వర్ధమాన మహావీరుడు. ఇక్కడ మీరు బౌద్ధ మతం గురించి, జైన మతం గురించి మీరు తెలుసుకోండి. ఇక్కడ ఎవరు బౌద్ధ మతంలో స్థాపించింది ఎవరు, జైన మతాన్ని స్థాపించింది ఎవరు, జైన మతము బౌద్ధ మతంలో ఉన్నటువంటి గ్రంథాలు, వాళ్ళు అమలు చేసే విధులు ఏంటి అనేది అయితే చూసుకోండి. ఇక మనకి 132 బిట్, వ్యవసాయ పరివర్తన కేవలం ఆర్థిక సమస్య కాదు, గ్రామీణ రంగం యొక్క రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పరివర్తన అని అన్నవారు ఎవరు? మనకు నినాదాలు ఇచ్చినవి కూడా, నినాదాల నుంచి ఒకటి బిట్ అయితే వస్తుంది, జవహర్లాల్ నెహ్రూ.
ఈ క్రింది వానిలో ఈ ప్రముఖ అమెరికన్ నాయకులు అందరికీ రాజకీయ సమానత్వం మరియు ఆలోచన స్వేచ్ఛ కోసం చురుకుగా ప్రచారం చేశారు. ఇక్కడ టామ్ పైనీ మరియు థామస్ జెఫర్సన్. ఇటలీ ఏకీకరణను విక్టర్ ఇమాన్యుయల్ టు దీనిని ఆక్రమించడంతో సాధించాడు. రోమ్ని ఆక్రమించడంతోటి. సెప్టెంబర్ 17, 1948 ఈ అరాచక రాష్ట్రము ఈ రాచరిక రాష్ట్రము భారత యూనియన్లో విలీనం చేయబడింది. మనకు విలీనం చేయబడిన రాష్ట్రాలు కూడా అడుగుతారు. దానిలో మనకి హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, గోవా ఇవి ఏ సంవత్సరంలో మన భారతదేశంలో కలిపారు అనేది కూడా చూసుకోండి. సంవత్సరాలు అడుగుతారు. మనకి ఇప్పుడు హైదరాబాద్ది అడిగారు, తెలంగాణది కాబట్టి. ఇక్కడ చూడండి, జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, బరోడా ఇక్కడ 3 ఇచ్చారు. ఈ మూడిటిని గురించి కూడా మీరు చూసుకోండి. బ్రిటిష్ పార్లమెంటు చేసిన ఈ చట్టం తూర్పు ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ రాజరికానికి బదిలీ చేసింది. ఇక్కడ మనకి భారత ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి కదా, 1909 మింటో మార్లే సంస్కరణలు 1905, ఇక 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 చట్టాలు ఉన్నాయి కదా, ఇవైతే మీరు చూసుకోండి. భారత స్వతంత్ర చట్టం కూడా చూసుకోండి. ఈ చట్టాల నుంచి అయితే ఎక్కువగా వస్తాయి. భారత ప్రభుత్వ చట్టం 1906లో ముస్లింలోని భూస్వాముల మరియు నవాబుల సమూహము ఆల్ ఇండియా ముస్లిం లీగ్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి ముస్లిం లీగ్ని ఎవరు స్థాపించారు అనేది కూడా అడుగుతారు. ఇక్కడ ఢాకాలో చేశారు. 1941లోని ఈ కారణం చేత అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో చేరింది. ఇక్కడ జపాన్, అమెరికా మరియు పెర్ల్ హార్బర్ పైన దాడి చేయడం వలన. ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. 12 బిట్స్ అయితే ఉంటాయి మనకి. ఈ మెథడాలజీ బిట్స్ చూడండి. సాంఘిక శాస్త్రంను అధ్యయనం చేసిన పిదప విద్యార్థి ఇక్కడ అన్ని సరైన సమాధానాలు ఇచ్చారు. సామాజిక అడవులు సామాజిక వనరుల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించగలుగుతాడు. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సవాళ్లను అర్థం చేసుకుంటాడు. ప్రాదేశిక కాల సంబంధిత అంశాల గురించి అవగాహన చేసుకుంటాడు. వివిధ ఉష్ణోగ్రత వాతావరణ అంశాలను గుర్తించగలుగుతాడు. ఇవన్నీ కూడా మనకి సరైన సమాధానాలే. ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని వివరించండి అని అడిగారు. సాంఘిక శాస్త్రం సామాజిక ప్రపంచం కన్నా భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేస్తాయి. క్రింది వానిలో సాంఘిక శాస్త్ర మేధావులు వారి కృషికి సంబంధించి జాబితా ఏ నుంచి బి తోటి జతపరచండి. కారల్ మార్క్స్, జాన్ డూయి, మార్క్స్ వెబర్. ఇక్కడ మీకు కారల్ మార్క్స్ అనేది అర్థశాస్త్రానికి సంబంధించిన ఆయన. ఇక్కడ చూడండి, విష్ణుగుప్తుడు కూడా మీకు ఇచ్చారు. ఇక్కడ కారల్ మార్క్స్ అనేది భౌతిక ప్రపంచాన్ని, హెగెల్ గతి తార్కిక పద్ధతి దృష్టి అని ఇచ్చారు. మార్క్స్ వెబ్ బికి 1, పాఠశాల సమాజ ప్రతిబింబము. ఇక సికి 4, స్పిరిట్ ఆఫ్ ది క్యాపిటలిజం. మార్క్స్ వెబర్, విష్ణుగుప్తుడు అర్థశాస్త్రం. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు తన విద్యార్థులను సెలవుల్లో ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, చారిత్రక కోటలు, నాణేలు మరియు స్టాంపుల సేకరణను ప్రదర్శించమని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. తద్వారా వారి జ్ఞానము మరియు అవగాహనను పెంచుతుంది. ఉపాధ్యాయురాలు ప్రధానంగా విద్యార్థుల్లో ఈ విలువలను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. విరామ కాలాన్ని సద్వినియోగపరచుకోవడం. ఒక విద్యార్థి గత ప్రపంచ యుద్ధాల గురించి మరియు కొన్ని దేశాల మధ్య ప్రస్తుత సంఘర్షణల గురించి తనకున్న జ్ఞానం ఆధారంగా ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం గురించి మాట్లాడడం ఈ అభ్యసన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. వినియోగము. మనకి ఈ వినియోగము, అవగాహన
జ్ఞానాత్మక రంగానికి, భావావేశ రంగానికి, మానసిక చలనాత్మక రంగానికి కిందకి ఏవేవి వస్తాయి అనేది మీరు చూసుకోండి. దీని నుంచి కూడా ఒక బిట్ మెథడాలజీలో ఖచ్చితంగా ఒకటైతే వస్తుంది. విద్యార్థుల్లో మానవీయ, రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఈ విద్యా ప్రమాణాలను సాధించడం పైన దృష్టి సారిస్తున్నాడు. దేనిపైన? ప్రశంస మరియు సున్నితత్వము. దాని నుంచే మనకి భావావేశ రంగము, మానసిక రంగానికి సంబంధించి 2 బిట్లయితే వచ్చాయి మనకి. ఇక మూల్యాంకనం చూడండి. క్రింది వానిలో నిర్మాణాత్మక విధానమునకు సంబంధించి సరైన స్టేట్మెంట్‌ని గుర్తించండి. ఇక్కడ మనకి ఏ, సి, డి అనైతే ఇచ్చారు. ఇక్కడ ఏ, విద్యార్థులు అన్వేషణ చేసి జ్ఞానాన్ని నిర్మించడానికి అవకాశం ఇస్తుంది. ఏ, సి, డి. విద్యార్థులు ఒక సౌలభ్యకర్తగా వ్యవహరించుటకు అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులు చురుకైన పాత్రను ప్రోత్సహించుటకు అవకాశం కల్పిస్తుంది. రోల్ ప్లే వ్యూహంలోనికి సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి ఏ, సి వరుస క్రమం అయితే అడిగారు. ఏ ఫస్ట్‌ది, సి సెకండ్, బి థర్డ్, ఈ ఫోర్త్, డి ఫిఫ్త్. ఇక్కడ ఇది ఎఫ్ అనేది 6. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఎర్కడ్డేల అనుభవ శంఖంలోని అధిక అమూర్త అనుభవాలు. ఇక్కడ అనుభవ శంఖం ఎర్కడ్డేల్‌ది మీరు చూసుకోండి. ఈ కింద నుంచి పైకి ఏ విధంగా ఉంటున్నది అనేది వరుస క్రమం అయితే అడుగుతారు. అధిక అమూర్త అనుభవాలు ఉన్నది దృశ్య సాంకేతికానికి సంబంధించి. భూమి యొక్క పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి వనరులను ఉపయోగించే కొండలు, జలపాతాలు, సముద్ర ఓడరేవులు, ఆనకట్టలు, రాళ్ళు మరియు తేయాకు తోటలు ఈ క్రింది వాటి కిందకు వస్తాయి. భౌగోళిక వనరుల క్రిందకైతే వస్తాయి. పాఠ్య ప్రణాళికలోని ఈ క్రింది సోపానము ఉపాధ్యాయుడు తన బోధనను పరీక్షణ చేసుకొని మెరుగుపరుచుకొనుటకు దోహదం చేస్తుంది. ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. క్రింది వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్ర బోర్డు పాఠశాలలో మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్రంలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనం కానిది ప్రయోగాలు మరియు నివేదికలు వ్రాయటము అనేది. ఇక ఇంతటితో అయితే మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. 150 వరకు అంటే మనకి 60 బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 48 కంటెంట్ నుంచి మిగతా 12 మెథడాలజీవి కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇవైతే ప్రాక్టీస్ అయితే చేయండి. దీంట్లో ఎన్ని బిట్లు మీరు చేయగలిగారో కూడా కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే మేము అలాంటి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాము. ఇక వీడియో చూశారు కదా! మీకు నచ్చితే గిన లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా అవసరం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొనొస్తాము. టెట్, డిఎస్సికి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మీకు అందిస్తాము. ఏపీలో మేము ఆల్రెడీ డిఎస్సికి, టెట్‌కి అందించాము. మీకు కూడా ఇప్పుడు టెట్, డిఎస్సికి అందిస్తాము. ఇప్పుడు జరగబోయే టెట్‌కి మనకి ఎగ్జామ్స్‌లో ఎవ్రీడే ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఏ బిట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మేము చెప్తాము. అందుకని మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.